స్వామి మాకు పక్కన కరీప్లంక, ఈ పక్కనే ఉన్న మందేశ్వర స్వామి ఆలయానికి, అదే శనేశ్వర స్వామి ఆలయానికి వెళ్తానంటే మీరు ఆలయానికి వెళ్తారా? మీకు ఏ సమస్య లేకుండా ఆలయానికి వెళ్తారా? వెళితే లేనిపోయిన సమస్యలు చుట్టుకుంటాయి, వెళ్ళకూడదని ఆపేశారు స్వామి. కానీ తర్వాత ఎవరెవరు చెప్పారు అసలు అలాంటిది ఏమి ఉండదు, వెళ్ళి మీరు తెలుసుకోండి అంటే నేను స్వయంగా వచ్చాను. మన వాళ్ళందరూ చాలా మందికి ఉన్న అపోహట, ఇక్కడ గుడికి సమస్య ఉంటేనే వెళ్ళాలి, అది వెళ్ళకూడదని అపోహ ఉంది. అసలు అది నిజమా కాదా? పైగా ఇంకోటి అంటున్నారు, ఇక్కడ రాగానే బట్టలు ఇప్పేలా, తడి బట్టలు ఇప్పేలా, ఇవన్నీ నిజమా కాదా స్వామి? అసలు మీకు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పండి. గౌతమస్య దక్షిణాతీరే సూర్యగుండ సమీభవ భక్తాభీష్ట ప్రదం దైవం నిత్య తైలాభిషేషణం. పార్వతీ మందేశ్వర స్వామివారండి. క్షేత్రంలో కొలువై ఉన్నవారు పార్వతీ మందేశ్వర స్వామివారు. శని చేతుల మీదుగా స్వయంగా ప్రతిష్ఠ చేసిన శివలింగం మన ప్రపంచంలోనే ఎక్కడా లేదండి, ఈ క్షేత్రంలోనే ఉంది. త్రేతాయుగంలో ఆలయం అండి ఇది. శని స్వయంగా ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి, ఎవరైతే నేను ప్రతిష్ఠ చేసిన శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి తిలపిష్ట నివేదన అంటే నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలిని నివేదన చేస్తారో వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు ఉన్నవని శని వరం ఇచ్చారండి. ప్రతి ఊరిలో శివాలయం ఉంటుందండి. శివాలయం లేని ఊళ్ళో ఎవరు భోజనం చేయకూడదండి. ఇది ఈ ఊరు శివాలయం. ప్రతి ఊర్లో శివాలయాన్ని దేవతలో, మానవులో, మహారాజు ప్రతిష్ఠిస్తూ ఉంటారు, లేదా స్వయంభూగా వెలుస్తూ ఉంటాయి. ఇది ఈ ఊరు శివాలయం. ఇక్కడ ఈ ఊర్లో శని ప్రతిష్ఠించాడు. అలా ఇక్కడ మన భారతదేశంలో ఎక్కడా లేదండి, ఇక్కడ మాత్రమే ఉంది. ఏ శివలింగానికైనా పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఇక్కడ ఆ విధంగానే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. అలా అని శని వరం ఇచ్చారు. అంతే తప్ప ఇక్కడ బట్టలు వదిలేయాలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళకూడదు, అటువంటి మూఢనమ్మకాలు ఏమీ లేవండి. జోళ్ళు వదిలేయాలి, తడి బట్టలతో కూర్చుని పూజ చేసుకోవాలి, అటువంటివి ఏమీ లేవండి. శైవ ఆగమం ప్రకారం శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకము చేసుకుంటారండి. ఆ అభిషేక పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ అభిషేకం అయిపోయాక నూనె పట్టుకెళ్ళి స్వామివారిమే పోస్తూ ఉంటారు. అదే అభిషేకం. ఏ శివాలయంలోనైనా ఇదే పద్ధతి, ఇక్కడ కూడా అదే పద్ధతి. బట్టలు వదిలేయాలి, చెప్పులు వదిలేయాలి, తడి బట్టలతో పూజ చేయాలి, అటువంటి మూఢనమ్మకాలు ఏమీ లేవండి. కాబట్టి క్షేత్రానికి ఎవరైనా రావచ్చండి. శని దోషాలు ఉన్న వాళ్ళే రావాలని ఏమీ లేదండి. శనేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నువ్వుల నూనె అండి. ఆ నూనెతో ఇక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకుంటే శని దోషాలు ఉన్నవన్నీ పోతాయండి. శని దోషం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకోవచ్చు. భవిష్యత్తులో వాళ్ళపైన శని దృష్టి పడకుండా ఉంటుంది. శనేశ్వరు యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ పైన ఉంటాయి.